తదితర తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత జయప్రదం చేయడం చాలా ఆనందంగా ఉంది. దీంతో పాటుగా మన గొండు శంకరన్న గారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ పొందినందుకు గాను ముందుగా మనందరం గట్టిగా కరతాళ ధ్వనులతో ఒకసారి గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. కంగ్రాచులేషన్స్ అండి శంకర్ గారు. ఎక్కువ సమయం నేను ఎక్కువ వేస్ట్ చేయను. ఒక ఇంపార్టెంట్ 4-5 విషయాలు మాత్రమే చెప్తాను. ఈరోజు గొండు శంకర్ గారికి కూటమి అభ్యర్థిగా టికెట్ ఇచ్చినందుకు గాను మనం ఏం చేయాలంటే, ఒక యువకులు సేవా తత్పరత కలిగిన వ్యక్తి, సమాజంలో అన్ని విషయాల మీద అవగాహన ఉంది. ఇక్కడ టికెట్ పొందక ముందు నుంచి కూడాను మన నియోజకవర్గంలో గొండు శంకర్ గారు రాజకీయంగా అందరికీ సుపరిచితమే. 25 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి విశిష్ట సేవలు అందిస్తూ అంచెలంచెలుగా పార్టీలో ఒక సముచిత స్థానం పొంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొంది ఈ టికెట్ కైవసం చేసుకున్నారంటే అది మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ బందరవాడిపేట, కళింగపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో సుమారు జనసేనకి 1000 సభ్యత్వాలు ఉన్నాయి. ఈ సభ్యత్వాలు చేసినటువంటి ప్రతి వాలంటీర్ కూడా మన సభ్యులు ఎక్కడున్నా ఎలక్షన్ టయానికి తెప్పించండి, దానికి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా ఉంటే నన్ను అడగండి, కల్పిస్తాం. ప్రతి ఒక్క ఓటు మిస్ అవ్వకుండా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి రామ్మోహన్ నాయుడు గారికి అలాగే గొండు శంకర్ గారికి తప్పకుండా ఓటేసి మొదటిసారిగా అతను చట్టసభలకు వెళ్ళబోతున్నారు కాబట్టి మన ఆశీర్వాదాలు మెండుగా ఉండాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఎన్ని కష్టాలైనా ఎంతమంది విమర్శిస్తున్నా ఈ పొత్తులు ఎంత భారంగా ప్రచారంలో పాల్గొంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మాత్రమే ఆయన తీసుకున్న నిర్ణయం మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల ప్రతి ఒక్కరు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కూడాను సంఘీభావంతో వర్గాలు లేకుండా విభేదాలు లేకుండా మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం మన అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తూ మన ఓటు అనేది చాలా విలువైన ఆయుధం. 5 సంవత్సరాలకు ఒకసారి మనకి ఎన్నికలు వస్తాయి. అది చాలా మంది సీరియస్ గా తీసుకోరు. అంటే దాన్ని ఎందుకు మనం గట్టిగా తీసుకోవాలి, ఓటు మిస్ అవ్వకూడదు. వేసే ఓటు అనేది మన పిల్లల భవిష్యత్తు, అలాగే మన అభివృద్ధి, మనకు ఉపాధి, మన కష్టాలు. ఇప్పుడు చెప్పారు మత్స్యకార సోదరులు, మాకు ఈ కష్టాలు ఉన్నాయండి అని చెప్పేసి. అంటే ఓటు అనేది చాలా పవిత్రమైనటువంటి ఒక ఆయుధం, దాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఏ వ్యక్తికి ఇస్తే మన భవిష్యత్తు బాగుంటుందో ఒకసారి ఓటర్లందరూ కూడా ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గతంలో పరిపాలించిన పరిపాలన ఒకసారి మీరు అందరూ తెలుసుకోవాలి. మనకు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించామంటే దానికి గల కారణం ఏంటంటే అతనికి తెలిసిందల్లా అభివృద్ధి. ఈ 70 ఏళ్ల వయసులో కూడా ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నా ఈ 38 డిగ్రీలు 40 డిగ్రీల టెంపరేచర్ లో మనం కూడా గంట సమయం ఉండలే పడిపోతున్నాం కింద. కానీ ఆయన ఒక అకుంఠిత స్ఫూర్తితో ఆయన తిరిగి ప్రచారంలో పాల్గొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన పడుతున్న తపన చూస్తుంటే మీరందరూ ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా గొండు శంకర్ గారికి ఆయన చేసినటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలు, ఆయన చేసినటువంటి పనులన్నీ మీరు చూశారు. ఒక సేవాగుణం కలిగిన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా చట్టసభల్లోకి వెళ్ళక ముందే ఇంత సేవ చేస్తే ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే మనకి ఇంకెంత సేవ చేస్తారని కూడా మీ అందరికీ ఒకసారి నేను అడుగుతున్నాను. కాబట్టి నైతికంగా గొండు శంకర్ గారి గెలుపు ఖరారైంది. ఎందువల్లంటే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం ఓటు, జనసేన ఓటు, బీజేపీ ఓటు, ఈ 3 ఓట్లు కలిస్తే మనకి ఎవరిని గెలుపు మీ అందరికీ నేను అడుగుతున్నాను. ఇంకొకటి, మన తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలని మీకు లాస్ట్ అంశం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎలాగైనా గెలవాలని ఆయన కసి పెరిగిన తర్వాత పాదయాత్ర పేరుతో ప్రతి ఇంటికి ప్రతి ఊరు తిరుగుతూ
మోసం చేస్తే గానీ నాకు ఓటు రాదనే ఉద్దేశంతో పాదయాత్ర పేరుతో అందరి దగ్గరికి వచ్చారు. వచ్చి కనిపించినటువంటి డైలాగులు అని చెప్పారు. ఒక అక్కకో ముద్దు అన్నాడు, ఒక చెల్లికో ముద్దు, ఒక అవ్వకో ముద్దు, ఒక తాతకో ముద్దు అన్నాడు. కానీ 5 ఏళ్ళు మనకు చేసిందంతా గుద్దులే గుద్దులు. కాబట్టి ఇవి భరించలేవు. రెండవది, మనమందరం సెంటిమెంట్ పీపుల్ ఆంధ్రప్రదేశ్ లో. ఆయన ఒకే ఒక్క అవకాశం అడిగారు కాబట్టి ఒక్క అవకాశం ఇచ్చేసాం. ఆయన కోరిక తీరిపోయింది. ఇంకా మనం బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం ఆశయిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి ఓటు అనే ఆయుధాన్ని, ఓటు అనే యొక్క హక్కుని మన భవిష్యత్తు కోసం వాడి మన భవిష్యత్ తరాలకు బాసటగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి. ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి అభ్యర్థులను బలపరచండి. అంతా బాగుంటుంది. మనం ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత స్థాయిలో ఉన్నా సమాజంలో ధనిక, పేద, మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ ఇలా రకరకాల 4 వర్గాలుగా ఉంటారు. వీళ్ళందరూ కూడా బతుకుతున్నది కేవలం మన పిల్లల భవిష్యత్తు కోసమే. అవునా కాదా? ప్రతి ఒక్కరూ బతుకుతుంది. ఎంత సంపాదించినా, ఎన్ని మేడలకు ఉన్నా, ఎన్ని కారులు తిరిగినా, ఏ ప్రాంతంలో ఉన్నా మనందరం బతికేది మన పిల్లల భవిష్యత్తు కోసం, మన ఊరు బాగోగుల కోసం. మన పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సంతోషంగా, ఆనందంగా, ఐహిక బంధాలతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉందా అని మీ అందరికీ ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, ఏ ముఖ్యమంత్రి అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, దేశంలో 2 విషయాల మీద వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ టైంని కేటాయించాలి. 1 మంచి పరిపాలన, 2 అభివృద్ధి, 3 సంక్షేమం. ఇక సంక్షేమం కోసం చెప్పాలంటే ఎప్పుడో 1980లోనే నందమూరి తారక రామారావు గారు అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు చూసి 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారు. కాబట్టి సమయభావం లేదు. కాబట్టి దయచేసి మా కూటమి అభ్యర్థి శంకర్ గారిని, రామ్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఈ బందరవారిపేటలో ఎప్పుడు చూడని మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నారు. థ్యాంక్ యూ. జై హింద్, జై జనసేన.